ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము బైబిల్ సొసైటీ అనే సంస్థ ఎలా ఏర్పడిందో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. బైబిల్ సొసైటీ ఈరోజు మన చేతుల్లో అనేక మంది చేతుల్లోకి బైబిల్ ఎలా వచ్చింది, ఆ బైబిల్ని ఏ విధంగా మనకి అందిస్తున్నారు, ఎవరు అందిస్తున్నారో ఆ వివరణ మనం తెలుసుకునే ముందు ఈ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ స్టోరీలో మీరు చూస్తున్న ఈ పాప పేరు మేరీ జోన్స్. మేరీ జోన్స్ ఎక్కడ ఇప్పుడు ఎలా పుట్టిందంటే 1784 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన ఇంగ్లాండ్ దేశంలో వేల్స్ అనే గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తన తల్లిదండ్రుల పేర్లు మోలీ జోన్స్ అండ్ జాకబ్ జోన్స్. ఈయన ఒక నేత కర్మాగారంలో పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించేవారు. మేరీ జోన్స్కి 9 సంవత్సరాల వయసులోనే తన తండ్రి గారు చనిపోయారు. అప్పుడు మేరీ జోన్స్ ఇంట్లో అనేక పనులు చేస్తూ తన తల్లికి సహాయపడుతూ ఉండేది. ప్రతి ఆదివారం ఉదయం మేరీ అలవాటు ప్రకారం తన తల్లితో పాటు వారి గ్రామం నుండి 2 మైళ్ళ దూరంలో ఉన్న చర్చ్కి కాలినడకన వెళుతుండేది. చర్చిలో పాస్టర్ గారు బైబిల్ తెరిచి వాక్యాన్ని చదువుతున్నప్పుడు మేరీ ఎంత ఆసక్తితో వినేది. మేరీ జోన్స్ తాను కూడా ఒక బైబిల్ కలిగి ఉండాలని, సొంతంగా తన బైబిల్ ఉండాలని తన చిన్న హృదయంలో కోరిక కలిగి ఉండేది. అవి బైబిల్ అరుదుగా లభించే దినాలు. ఎందుకంటే ఆ రోజుల్లో బైబిల్ ముద్రణ అనేది చాలా తక్కువగా ఉండేది. బైబిల్ కొనాలంటే ఎంతో డబ్బు వెచ్చించాలి. అదే సామాన్యమైన మనలాంటి వారికి చాలా కష్టమని తల్లి మేరీ జోన్స్కి చెప్తూ ఉండేవారు. అప్పుడు ఆ మాటలు మేరీ జోన్స్ విని చాలా బాధపడేది. ప్రతిదినం నేను బైబిల్ చదవాలి, పాస్టర్ గారు చెప్పే మాటలు గుర్తు వచ్చి నేను కూడా బైబిల్ చదవాలి అని తను ఎంతో కోరికతో ప్రార్థన చేసుకునేది. బైబిల్ ఇవ్వేసయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకునేది. తల్లితో అమ్మ నేను బాగా చదువుకోవాలి, సొంతగా బైబిల్ కొనుక్కోవాలి, రోజు బైబిల్ చదవాలన్న తన కోరిక ఒక్కరోజు తెలియజేసింది. అప్పుడు తన తల్లి ఏం చెప్పారంటే బైబిల్ చాలా ఖరీదైంది, కొనడం కష్టమని తల్లికి తెలిసిన మేరీ జోన్స్ను ఆమె ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు. ఒక ఆదివారం పాస్టర్ గారు చర్చ్ ఆవరణలో న్యూగా ఒక స్కూల్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి ఒక ప్రకటన చేశారు. అది విని మేరీ జోన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆ స్కూల్లో చేరి బాగా చదువుకోవాలనుకుంటుంది. కానీ తన తల్లి స్కూల్కి మన గ్రామం నుండి 2 మైళ్ళ దూరం, నువ్వు చదువుకోవాలంటే ప్రతిరోజు 4 మైళ్ళు వెళ్ళి రావాలి, చాలా కష్టం అని మేరీ జోన్స్కి చెప్తుంది. మేరీ జోన్స్ అంటుంది, అమ్మ దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నేను బాగా చదువుకోవడానికి ఒక స్కూల్ని సిద్ధపరిచాడు, దాని కొరకు నేను ఎంత కష్టమైనా పడతానమ్మా అని చెప్పి మేరీ జోన్స్ స్కూల్లో జాయిన్ అవుతుంది. మేరీ జోన్స్ చదువులో చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉండేది. అలా నెలలు గడిచిపోతున్నాయి. ఒకరోజు మేరీ జోన్స్కి చర్చిలో బైబిల్ చదివే అవకాశం వచ్చింది. మేరీ జోన్స్కి పట్టరాని సంతోషం కలిగింది. తన తల్లి కూడా చాలా సంతోషించింది. తరువాత మేరీ జోన్స్ తన తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మ నాకు ఒక బైబిల్ కొనిపెట్టమని అడిగింది. తల్లి బైబిల్ చాలా ఖరీదైంది, అది మనం కొనలేమని చెప్పింది. అయితే మేరీ జోన్స్ నిరాశపడకుండా యేసయ్య నాకు తప్పకుండా ఎప్పటికైనా బైబిల్ ఇస్తాడన్న విశ్వాసంతో చదువుకుంటూ అనేక చిన్న చిన్న పనులు చేస్తూ బైబిల్ కొనడానికి అవసరమైన డబ్బులు దాయడం మొదలుపెట్టింది. బైబిల్ కొనడానికి మేరీ జోన్స్ ఎంత కష్టపడటానికైనా సిద్ధపడింది. మేరీ జోన్స్కు బైబిల్ కొనడానికి కావలసిన డబ్బు సమకూర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా అండి? 6 సంవత్సరాల సమయం పట్టింది. మేరీ జోన్స్కి అప్పుడు 15 సంవత్సరాల వయసు. వేల్స్ గ్రామం నుండి 25 మైళ్ళ దూరంలో ఉన్న బాలా అనే పట్టణంలో థామస్ చార్లెస్ అనే వ్యక్తి బైబిల్స్ విక్రయిస్తుంటాడని స్కూల్ మాస్టర్ ద్వారా తెలుసుకొని మేరీ జోన్స్ బాలాపట్టణం వెళ్ళి తాను చిన్ననాటి నుండి కలలు కంటున్న బైబిల్ కొనుక్కోవాలనుకుంది. ఈ విషయం తల్లికి చెప్పినప్పుడు తల్లి చాలా కంగారు పడింది. కానీ మేరీ జోన్స్
ధైర్యంగా ఆహారం సిద్ధపరచుకొని బైబిల్ కొనుక్కొని రావడానికి బాలాపట్టణానికి బయలుదేరింది. మార్గంలో ఎన్నో లోయలు, కాలువలు, కొండలను దాటుకుంటూ ఎంతో ప్రయాసపడి బాలాపట్టణం చేరుకుంది. చేరుకున్న తరువాత మేరీ జోన్స్ హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది. వెంటనే బైబిల్స్ విక్రయించే థామస్ చార్లెస్ గారి ఇల్లు కనుక్కొని వెళ్ళి ఆయనను కలుసుకున్న మేరీ జోన్స్ తన చిన్ననాటి నుండి బైబిల్ కొనుక్కోవాలన్న కోరికతో స్కూల్లో చేరి చదువుకోవడం, 6 సంవత్సరాలు బైబిల్ కొనడానికి కావలసిన డబ్బులు కష్టపడి సమకూర్చుకోవడం, తను ఒంటరిగా ప్రయాణించి బాలాపట్టణం చేరుకోవడం అంతా వివరంగా థామస్ చార్లెస్ గారికి చెప్పింది. మేరీ జోన్స్ బైబిల్ను ఎంతగా ప్రేమించిందో అర్థం చేసుకున్న థామస్ చార్లెస్ గారు ఎంతో ఆనందించారు. కానీ థామస్ చార్లెస్ గారు మేరీ జోన్స్తో, నా దగ్గర ఒక్క బైబిల్ మాత్రమే ఉంది, అది వేరే వారికి ఇస్తానని చెప్పాను కాబట్టి నీవు బైబిల్ కోసం కొంతకాలం వేచి ఉండాలని చెప్పారు. ఎప్పుడు బైబిల్ను తన హృదయానికి హత్తుకుందామా అని ఎదురు చూస్తున్న మేరీ జోన్స్ ఆశ తీరడానికి ఆలస్యమవుతుందన్న బాధతో ఆమె చాలా ఏడుస్తుంది. మేరీ జోన్స్ బాధను, ఆసక్తిని, ఆమె బైబిల్ను ప్రేమించిన విధానం థామస్ చార్లెస్ గారిని కదిలించి వేసింది. ఆయన వెంటనే మనసు మార్చుకొని వేరొకరికి ఇవ్వవలసిన బైబిల్ను మేరీ జోన్స్కు ఇచ్చారు. మేరీ జోన్స్ ఆనందానికి అవధులు లేవు. ఆమె ఆ క్రొత్త లెదర్ బైబిల్ని హృదయానికి హత్తుకుంది. యేసయ్య తన చిన్ననాటి కోరికను తీర్చినందుకు ఆయనను స్తుతించింది. బైబిల్ తీసుకొని తన గ్రామానికి వెళ్ళి అనేకులకు చూపించింది. మేరీ జోన్స్ సంతోషంతో బైబిల్ను హృదయానికి హత్తుకున్న సన్నివేశమే థామస్ చార్లెస్ కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది. ఈ సంఘటన ఆయనను ఎంతగానో ఆలోచింపచేసింది. మేరీ జోన్స్లా బైబిల్ను ప్రేమించి దేవుని వాక్యాన్ని నిత్యం చదవాలన్న కోరికతో ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇంకా అనేక ప్రాంతాలలో అనేకులు ఉన్నారని గ్రహించి బైబిల్ని అందరికీ అందుబాటులోనికి తేవాలన్న భారంతో దైవ చిత్తానుసారంగా ప్రార్థనాపూర్వకంగా ఇంగ్లాండ్ దేశంలో 1804లో బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీని కొంతమంది సహకారంతో థామస్ చార్లెస్ గారు స్థాపించారు. నాటి నుండి నేటి వరకు బైబిల్ను అందరికీ అందుబాటులోనికి తేవడానికి బైబిల్ సొసైటీ విశేషమైన కృషి చేస్తుంది. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన మేరీ జోన్స్కు కలిగిన బైబిల్ చదవాలన్న కోరిక బైబిల్ సొసైటీ స్థాపనకు ప్రేరణ అయ్యింది. బైబిల్ను క్రమం తప్పకుండా చదివితే మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలను చేస్తాడు. మేరీ జోన్స్ ఆశను నెరవేర్చిన దేవుడు మీ ఆశను నెరవేరుస్తాడు. కనుక మీరు కూడా ప్రతి ఆదివారం, ప్రతిదినం బైబిల్ను చదివి మంచి అలవాటును కలిగి ఉండండి. ఈరోజే నిర్ణయం తీసుకోండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. విన్నారు కదండి, బైబిల్ సొసైటీ అనేది ఏ విధంగా స్థాపించబడిందో. ఈ చిన్న బిడ్డ ఇంగ్లాండ్ దేశంలో ఒక చిన్న గ్రామంలో, వేల్స్ అనే గ్రామంలో పుట్టిన మేరీ జోన్స్ యొక్క తన ఆసక్తిని బట్టి థామస్ చార్లెస్ అనే వ్యక్తి ఈ బైబిల్ సొసైటీని ప్రారంభించారు. ఈ బైబిల్ సొసైటీ ద్వారా అనేక మందికి బైబిల్స్ అనేవి దొరుకుచున్నవి. ఈ రోజుల్లో మనకి బైబిల్ అనేది విరివిగా దొరుకుచున్నది, కానీ అది మనం ఎంతవరకు చదువుచున్నాం? మరి ఈ బైబిల్ను చదివే విషయంలో మేరీ జోన్స్లా మీరు కూడా ఆసక్తి